నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో సమస్యల శాశ్వత పరిష్కారానికి హైడ్రా 1,50,000 కోట్లతో విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం. విదేశీ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా 11 రోజుల పర్యటన. తొమ్మిది రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ సహా 5 బిల్లులకు ఉభయ సభల ఆమోదం. కుక్కల దాడుల నియంత్రణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. పరిష్కారాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఆదేశం. దేశంలో 8 జాతీయ హైస్పీడ్ రోడ్డు కారిడార్లు 50,000 కోట్లతో అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్ను సందర్శించనున్నారు. 8 రోజుల అమెరికాలో, 2 రోజులు దక్షిణ కొరియాలో సీఎం బృందం పర్యటిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. ఈ నెల 4న మంత్రి శ్రీధర్ బాబు, ఈ నెల 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరతారు. వీరు అక్కడ రేవంత్ బృందంతో కలుస్తారు. ఈ నెల 9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇవాళ న్యూయార్క్ కు చేరుకుంటుంది. ఈ నెల 4న న్యూజెర్సీలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. 5వ తేదీన న్యూయార్క్ లో కాగ్నిజెంట్ సీఈఓ సహా ఆర్సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటోస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. అలాగే ఆర్గా సీఈఓ రామకృష్ణ, పిఎండ్ఓ సంస్థ సీఓఓ శైలేష్ జెజురికర్, ర్యాపిడ్ 7 ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ నెల 6న పెప్సికో, హెచ్సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్ కు వెళతారు. ఈ నెల 7న చార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశముంటాయి. 8వ తేదీన కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ, ఆరం, ఆమ్జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సెలెక్ట్ టెక్ యూనికాన్స్ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి, సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొంటారు. ఈ నెల 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ ఉంటుంది. స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ సందర్శన, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కాలర్ సీఈఓ, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధుల్ని కలుస్తారు. ఈ నెల 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా సియోల్ చేరుకుంటారు. 12వ తేదీన సియోల్లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఎల్ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్ తో భేటీ ఉంటుంది. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. శాంసంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ కు రానుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ మహానగర విస్తరణ దృష్ట్యా బహుళ ప్రయోజనాల కోసం హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భాగ్యనగర వాసుల ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. పార్టీల పరంగా భిన్నాభిప్రాయాలున్న చంద్రబాబు, వైఎస్ హయాంలో హైదరాబాద్ సమగ్రాభివృద్ధి జరిగిందని, ప్రస్తుత ప్రజాప్రభుత్వం అదే తరహాలో దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధి, హైడ్రాలపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాల్ని ప్రస్తావిస్తూ సమాధానమిచ్చారు. హైదరాబాద్ రాబోయే 100 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
నగరంలో సమస్యల శాశ్వత పరిష్కారానికి హైడ్రా సంజీవనిలా పనిచేస్తుందన్నారు. కబ్జాదారుల పీచమణిచేలా ఉక్కుపాదం మోపుతుందని సూచనప్రాయంగా పేర్కొన్నారు. సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈ రోజు హైడ్రా తీసుకొచ్చింది. ఈ హైడ్రాని ఐజీ కాడర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్ గా ఈ కబ్జాదారులను ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినాం అధ్యక్ష. హౌస్ నెంబర్స్ను కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసినవేనని సీఎం స్పష్టం చేశారు. భాగ్యనగరంలో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఇంకుడు గుంతలు తవ్వించనున్నట్లు తెలిపారు. నేతలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంచనాలు పెంచినట్లు కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. నిపుణుల సూచనలు పట్టించుకోకుండా నాటి ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు. హైదరాబాద్ నగరం బ్రాండ్ దెబ్బతీయడానికి కొంతమంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. రోడ్డు మీద తెరిచిన ఏ పాండపాలైనా పోయి మీరు పైసలు ఇస్తే గంజాయి పొట్లం కొనుక్కునే పరిస్థితి ఉండే అధ్యక్ష. ఇవాళ ఎవరికన్నా దమ్ముందా అధ్యక్ష? గంజాయి అమ్మేంత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎవరైనా రమ్మని ఉన్నారు అధ్యక్ష. ప్రాజెక్టే లేకుండా ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 70 అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. మీరు జుర్రేస్తారా, మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని నేను తమ ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నా. అయ్యా, కాళేశ్వరం కట్టింది కూలిపాయ, 1,00,000 కోట్లు మింగుతాయి. ఇప్పటికి కూడా కాళేశ్వరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష. పనే మొదలు పెట్టక ముందు మీరు డిపిఆర్దే అంటే ఎందుకు? ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా? అందుకే మేము 80,000 పుస్తకాలు చదివినామని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు. ఏ పని ఎవడి చేయాలనో వాడే చేయాలా, అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు. రాబోయే 5 సంవత్సరాలలో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి 1,50,000 కోట్ల రూపాయలతోని మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము. రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా 35,000 కోట్లు అవుతాయి అధ్యక్ష. మెట్రో రైలు విస్తరించడానికి 24,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. నగరానికి అవసరమైన తాగునీళ్లు తీసుకురావడానికి మనకు 2,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు నీళ్లు తీసుకురావాలంటే ఒక 7-8,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కాంక్రీట్ ప్రపోజల్స్ అధ్యక్ష. రాష్ట్రాభివృద్ధికి కలిసి పనిచేద్దామని కోరితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసొస్తే కేంద్రం నుంచి నిధులు, అనుమతుల కోసం ఉమ్మడిగా ప్రయత్నిద్దామని కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దు అయిపోయినా మీరు చూసారు కదా అధ్యక్ష. ఆ పని చేయలేమా? ఏముంది, అల్లరి చేస్తే ఒక 1/2 డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష, బుద్ధి వస్తుంది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు మీరు సెక్రటేరియట్కు రాండి, నేను నా మంత్రులందరిని పిలిపిస్తా, నేను మళ్ళీ చెప్తా అన్నాడు. ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు. వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు. చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకొచ్చి కలుద్దాం, కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు. బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, మీ ఎమ్మెల్యేలు అందరు రాండి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా, అనుమతులు తెచ్చుకోవడానికైనా నిస్సందేహంగా ఇక్కడున్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా 1,50,000 కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. శాసనసభలో నిజాంను సమర్థించాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏమొచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లో యాడ్స్ ప్రచారం సాగుతోందన్న కాటిపల్లి మెట్రో పిల్లర్లకు రంధ్రాలు చేసి భారీ ప్రచార హోర్డింగ్స్ పెడుతున్నారని ఆరోపించారు. పిల్లర్లకు రంధ్రాలు చేయడం ద్వారా మెట్రోకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అంకెలు సంఖ్యలు లేకుండా జాబ్ క్యాలెండర్ వేశారని దుయ్యబట్టారు. విశ్రాంత ఐఏఎస్ తదితర అధికారులను ఎక్స్టెన్షన్ పేరుతో ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శించారు. జూనియర్ అధికారులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. సచివాలయం, సీఎంఓలో ప్రక్షాళన జరగాలని వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ అధికారం కోల్పోతేనే బీఆర్ఎస్ వాళ్ళు భరించలేకపోతున్నారు. మరి ఆనాడు నిజాం నవాబు రాజ్యాన్ని అప్పచెప్తే ఎంత బాధపడి ఉంటాడని మహా బాధపడిపోతున్నాడు కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజలు ఆలోచించాల. బట్టలిప్పి బతుకమ్మాడిచ్చినటువంటి నిజాం నవాబు గొప్పోడన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు అవసరమా లేదా అనేది ప్రజలు ఆలోచించాల. ఇకపోతే మంత్రుల పేషి, మంత్రులకు గవర్నమెంట్ జీఏడీ నుంచి ఇచ్చేది ఒక ఓఎస్డీ, ఓ పిఏ, ఒక పిఎస్, ఓ కారు. ఈ 4 తప్ప ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక అటెండర్.
కానీ ఒక్కొక్క పేషీల 20 మంది ఉంటారు. 20 మందిలా నా కార్యకర్త, నా బామ్మర్ది, నా చుట్టపోడు, నా మేనల్లుడు, నా తమ్ముడు, నా ఊరోడు అని చెప్పి పెట్టుకుంటారు తప్ప క్వాలిఫికేషన్ ఉన్నటువంటి యువకులను తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేస్డ్ మీదనో అవుట్ సోర్సింగ్ ద్వారానో వారిని మాత్రం తీసుకోరు, కానీ జీఏడీ నుంచి మాత్రం జీతాలు తీసుకుంటారు. ఇట్లా లక్షలకు లక్షలు నెలకు ఎన్ని అవుతున్నాయో ఒక్కొక్క పేషీలో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రక్షాళన మంత్రుల పేషీలలో జరగాల, ప్రక్షాళన కమిషనరేట్ లో జరగాల, ప్రక్షాళన సెక్రటరేట్ లో జరగాల. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కాదు, జోక్ క్యాలెండర్ ప్రకటించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను మోసం చేస్తోందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దమ్ముంటే అశోక్ నగర్కో, ఓయూలోని నిరుద్యోగుల వద్దకో రావాలని సవాల్ విసిరారు. గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్కు తరలించిన అనంతరం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోస్టుల సంఖ్య చెప్పకుండా నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డ హరీష్ మాట్లాడేందుకు ప్రయత్నించిన తమను దానం నాగేందర్తో తిట్టించారని విమర్శించారు. మందబలం అండతో శాసనసభను కౌరవ సభగా మార్చారని ఆరోపించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ గా మారిందని చెప్పొచ్చు. ఇట్స్ ఎ ట్రాష్, బక్వాస్. అంటే ఇవాళ రాష్ట్ర నిరుద్యోగ యువతను దగా చేసింది. మొదటి సంవత్సరమే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు. గద్దెనెక్కినాక ఇవాళ మాట మార్చిండ్రు. ఇందులో ఎంత జోక్ అంటే గవర్నమెంట్ స్టేట్మెంట్ అనేది అసెంబ్లీలో ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, మంత్రి గారా, ఎవరు చేస్తారనేది కింద పేరు, సంతకం ఉంటుంది. కానీ ఇదేంటంటే చిత్తు కాగితం లాగా ఒక తెల్ల పేపర్ మీద స్టేట్మెంట్ లాంటిది పెట్టి చర్చ లేకుండా ఫటాఫట్ ఉప ముఖ్యమంత్రి గారు చదివిండు. అరే మాకు మైక్ వేయండి అంటే సభలో నుంచి ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళిపోయింది. అంటే ఎందుకు మీరు చర్చకు భయపడ్డరు? ఎందుకు శాసనసభలో పారిపోయినరు? రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఏకంగా ఒకే రోజు 17 గంటలకు పైగా అసెంబ్లీలో జరిగిన చర్చలో 24 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 రోజులు జరిగాయని తెలిపారు. 38 ప్రభుత్వ శాఖల డిమాండ్లను సభ ఆమోదించిందన్నారు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా పద్దులపై మాట్లాడడానికి స్పీకర్ అవకాశమిచ్చారని శ్రీధరబాబు వెల్లడించారు. జీవో 46కు పరిష్కారంపైన మంత్రివర్గ సబ్ కమిటీ కసరత్తు చేస్తోందని, భవిష్యత్తులో జీవో 46 అసలు ఉండదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులకు సభలో మాట్లాడే అవకాశమిచ్చామని మంత్రి శ్రీధరబాబు వివరించారు. మొత్తం శాసనసభ ఈ 9 రోజుల పాటు 65 గంటల 33 నిమిషాలు సమావేశం కావటం జరిగింది. 19 పద్దులను ఆమోదించుకోవడం. శాసనసభ పొద్దున 10 గంటల నుండి మరుసటి రోజు 3 గంటల వరకు, ఉదయం తెల్లవారుజాముల 3 గంటల 15 నిమిషాల వరకు ఈ రాష్ట్ర చరిత్రలోనే, అసెంబ్లీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సుదీర్ఘంగా పద్దులపై 17 గంటలకు పైగా చర్చల్లో 24 మంది శాసనసభ్యులు ఈ చర్చలో పాల్గొనడం జరిగింది. మొదటిసారి శాసనసభకు ఎన్నికైన మా గౌరవ సభ్యులు చాలా మందికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. శాసన మండలి సమావేశాలు 6 రోజుల పాటు కొనసాగాయి. 5 బిల్లులకు మండలి ఆమోదం తెలపగా సభ్యులు అడిగిన 9 ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లు, స్కిల్ యూనివర్సిటీ, సివిల్ కోడ్స్ సవరణ బిల్లు తదితర బిల్లులు ఆమోదం పొందాయి. నిన్న స్కిల్ యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందగా యువత స్వయం ఉపాధి పొందే విధంగా శిక్షణ ఇవ్వాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. పరిశ్రమల అవసరాల మేరకు పాఠ్యాంశాలు రూపొందిస్తామన్న మంత్రి శ్రీధరబాబు సెప్టెంబరులో నైపుణ్య వర్సిటీలో ప్రవేశాలు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అద్భుతమైన క్రీడాకారులను తయారు చేసేందుకు సర్కారు నిధులు వెచ్చించాలని గుత్తా సూచించారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తెస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. మాలా మాదిగల మధ్య కొంత వ్యత్యాసాలు ఉన్నాయన్న గోరేటి వెంకన్న జనాభా ధమాషా ప్రకారం మాలలకు వాటా దక్కాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని మండలి సభ్యుడు మధుసూదనాచారి డిమాండ్ చేశారు. భాను ప్రసాదరావు గారు, ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, ఎగ్గే మల్లేశం గారు, దండే విఠల్ గారు
ఈ నలుగురు కూడా మరి పార్టీ వారి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఇచ్చి చట్టసభలలో ప్రజల పక్షాన వారి బాణిని వినిపిస్తారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడంలో ఒక చక్కటి పాత్ర పోషిస్తారనేటువంటి నమ్మకంతో వారికి అవకాశం ఇస్తే వారు ప్రజలకు న్యాయం చేసుడు కాదు, పార్టీకే వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసినటువంటి వారు. కాబట్టి తక్షణమే మేము ఇచ్చినటువంటి విజ్ఞాపనను, మేము ఇచ్చినటువంటి మెమరాండంను వారు పరిగణలోకి తీసుకుని వారిని డిస్క్వాలిఫై చేస్తారనేటువంటి ఆశాభావం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసింది. విద్యుత్ మీటర్ల విషయంలో తప్పుదోవ పట్టించడంతో పాటు మహిళా ఎమ్మెల్యేలను అగౌరవపరుస్తూ మాట్లాడిన అంశాలపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ శాసనసభ్యులు సభాపతి ప్రసాద్ కుమార్కు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరారు. ప్రజాపద్దుల సంఘం చైర్మన్గా మాజీ మంత్రి భారాస శాసనసభ్యుడు హరీష్ రావు ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రజాపద్దుల సంఘంతో పాటు అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల సమితి సభ్యుల ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 3 కమిటీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. భారాస నుంచి పీఏసీ సభ్యులుగా మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లు ఇచ్చినట్లు తెలిసింది. కమిటీ ఏర్పాటు అనంతరం చైర్మన్ను ఎన్నుకుంటారు. ప్రజాపద్దుల సంఘం చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి దక్కుతుంది. పీఏసీ చైర్మన్గా హరీష్ రావును ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ములుగు జిల్లాలోని బండారుపల్లి తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. 12 గంటల వ్యవధిలోనే 3 ఆసుపత్రుల పాలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు ఆ బాలుడిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా ఏదో విషపురుగు పట్టిందని డాక్టర్లు తెలపడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 10వ తరగతి చదువుతున్న మరో విద్యార్థి కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నొప్పి తీవ్రంగా కావడంతో బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. అదే రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రార్థన జరుగుతుండగా మరో విద్యార్థి అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడ్డంతో అతన్ని హుటాహుటిన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హన్మకొండ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 3 ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొద్ది వ్యవధిలోనే 3 విద్యార్థులకు ఇలా జరగడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణనాథుడిని ప్రారంభించి 70 ఏళ్లైన సందర్భంగా 70 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. విగ్రహానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని కమిటీ ఆవిష్కరించింది. ఖైరతాబాద్ మహాగణేశుడి విగ్రహానికి కుడివైపున శ్రీనివాసుని కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణ ప్రతిమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది విగ్రహం వద్ద అయోధ్య బాలరాముడికి కూడా ప్రతిష్ఠించనున్నారు. విగ్రహ పనులు ఇప్పటికే మొదలు కాగా ఎలాంటి లోపాలు లేకుండా వినాయక చవితికి ముందే విగ్రహాన్ని తయారీ పూర్తి చేస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ సరికొత్త అందాన్ని సంతరించుకుంది. పార్కు వెలుపల గేట్ నెంబర్ 5 వద్ద ఉన్న రాక్ ఫౌంటైన్కు విద్యుత్ దీపాలను అలంకరించారు. ఈ మేరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్తో కలిసి రాక్ ఫౌంటైన్ లైటింగ్ను ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి ఫోటోలు దిగి ఆనందం వ్యక్తం చేసిన మేయర్ పార్కు వైపు నుంచి వెళ్లే నగరవాసులకు ఈ ఫౌంటైన్ కనువిందుగా ఉంటుందని తెలిపారు. నిరంతరం ఫౌంటైన్ విద్యుత్ వెలుగులతో ఉండేలా చూసుకోవాలని జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ అధికారులను మేయర్ ఆదేశించారు. దేశంలో 8 కీలక జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సామర్థ్యం, కనెక్టివిటీలను మెరుగుపరిచేందుకు 50,655 కోట్లతో 936 కిలోమీటర్ల పొడవున్న రోడ్ కారిడార్లకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ 8 హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల అమలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,42 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశ మౌలిక సదుపాయాలకు ఈ ప్రాజెక్టులు పరివర్తనాత్మక ప్రోత్సాహం అందిస్తాయని ప్రధాని అభివర్ణించారు.
భారత ఆర్థిక వృద్ధిపై గుణాత్మక ప్రభావాన్ని చూపడం సహా ఉపాధి అవకాశాలను పెంచుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్ దేశ నిర్మాణంతో పాటు అనుసంధానిత భారత్ పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను చాటి చెబుతుందని వివరించారు. కేంద్రం రాష్ట్రాల మధ్య సార్థక వారధులుగా నిలవాలని ప్రధాని మోదీ గవర్నర్లను కోరారు. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన ఢిల్లీలో ప్రారంభమైన గవర్నర్ల సదస్సులో పాల్గొన్న ప్రధాని రాజ్యాంగం పరిధిలో ప్రజల కోసం పనిచేసేందుకు గవర్నర్ పదవి దోహదపడుతుందని చెప్పారు. అంతకుముందు ప్రసంగించిన రాష్ట్రపతి దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేయడం అవసరమన్నారు. ఆయా రాష్ట్రాల్లో సమన్వయంతో పాటు ఐక్యతాభావం పెంపొందించేలా చూడాలని గవర్నర్లకు పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేలా రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని సమర్థంగా అమలయ్యేందుకు యూనివర్సిటీల ఉపకులపతుల దోహదాలో గవర్నర్లు కృషి చేయాలన్నారు. ఇవాళ కూడా గవర్నర్ల సదస్సు కొనసాగనుంది. ఇందులో భాగంగా గవర్నర్లు సబ్ గ్రూపులుగా ఏర్పడి కేంద్ర రాష్ట్రాల సంబంధాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై విస్తృత సమాలోచనలు జరపనున్నారు. దేశ సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్తో పాటు పశ్చిమ ప్రాంత డిప్యూటీ స్పెషల్ డీజీ వైబీ ఖురానియాలను తొలగించింది. తక్షణమే వారిని తమ రాష్ట్ర కేడర్లకు వెళ్లిపోవాలని ఆదేశించింది. జమ్మూలోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంట తరచూ ఉగ్రఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. రాజౌరి, పూంచ్, దోడారియాసి, ఉధంపూర్, కథువా జిల్లాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు ఉగ్రఘటనల్లో 11 మంది భద్రతా సిబ్బంది సహా 22 మంది మరణించారు. నితిన్ అగర్వాల్ కేరళ కేడర్ 1989 బ్యాచ్ అధికారి కాగా ఖురానియా ఒడిశాకు చెందిన 1990 బ్యాచ్ అధికారి. ఖురానియాను ఒడిశా డీజీపీగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. అగర్వాల్ గతేడాది జూన్లో బీఎస్ఎఫ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. జూలై 2026లో పదవీ విరమణ చేయనున్నారు. ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఇతర కోచింగ్ సెంటర్లు ఆర్థిక సాయం ప్రకటించాయి. 3 విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వాజీరామ్ అండ్ రవి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ తెలిపింది. విద్యార్థుల మృతి వారి కుటుంబాలకు తీరని లోటని, ఏమి చేసినా దాన్ని పూడ్చలేమని నెక్స్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆవేదన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు తలో 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. అటు శ్రీరామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కూడా మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఢిల్లీలోని లక్ష్మీనగర్లో విద్యుదాఘాతంతో మరణించిన మరో విద్యార్థి నీలేష్ రాయ్ కుటుంబానికి కూడా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. రావుస్ విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యం ఏర్పాటు చేసుకునే వరకు వారు తమ లైబ్రరీలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఘటన జరిగిన కోచింగ్ సెంటర్లోని ప్రస్తుత సెషన్ విద్యార్థులకు మిగిలిన తరగతులను ఫీజు లేకుండా బోధించనున్నట్లు రావుస్ తెలిపింది. ఇందులోని తరగతి గదుల్లో ఒకదాన్ని తాత్కాలిక రీడింగ్ రూమ్గా మారుస్తామని, విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి స్టూడెంట్ కేర్ సెల్ను సైతం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఓ వాణిజ్య సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మంటలార్పేందుకు 2 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. అగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో వాణిజ్య భవనం యజమాని భార్య కూడా ఉన్నారని, మృతదేహాన్ని 3వ అంతస్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో ఓ కుక్క భారీ కొండ చిలువకు చిక్కి త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన సహారన్పూర్ పరిధిలోని రహ్నా గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉన్న పొదల్లో ఓ భారీ కొండ చిలువ శునకాన్ని చుట్టుకొని పట్టు బిగించింది. దాని పట్టు విడిపించుకోవడానికి చాలా సమయం ప్రయత్నించినా ఆ కుక్క భయంతో అరవడం ప్రారంభించింది. అక్కడే పనిచేస్తున్న ఉద్యోగులు ఆ అరుపులు విని ఘటనా స్థలానికి చేరి కొండ చిలువకు చిక్కి నిస్సహాయ స్థితిలో ఉన్న కుక్కను చూశారు. దాన్ని రక్షించే ధైర్యం చేయలేక అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది కుక్కను కాపాడి కొండ చిలువను బంధించి అడవిలో వదిలిపెట్టారు.